హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. అండ్ ఈ వీడియోలో అయితే మనం స్క్విడ్ గేమ్ సీజన్ 2 మోస్ట్ అవైటెడ్ సిరీస్ అని చెప్పుకోవాలి. నేనైతే వన్ చూసిన తర్వాత చాలా అంటే చాలా వెయిట్ చేసింది ఈ యొక్క సిరీస్కి వస్తుంది. రీసెంట్గా అయితే కంప్లీట్ వాచ్ చేయడం జరిగింది. సో మెయిన్లీ చూసినట్లయితే అంత ఎంగేజింగ్ అయితే లేదు భయ్య. ఎందుకంటే ఫస్ట్ సీజన్ ఏదైతే ఉందో మనకి ప్రతి సీన్ బై సీన్ కానివ్వండి, అండ్ మన మెయిన్ హీరో యొక్క కీ రోల్, అంటే మెయిన్ హీరో ప్లే చేసినట్టు కీ రోల్ ఏదైతే ఉందంటే తన పూర్నెస్ కానివ్వండి, సో మేబీ ఆ వేలో తీసుకున్నట్లయితే పూర్నెస్ కానివ్వండి, తన కష్టాలు కానివ్వండి, సో సంథింగ్ అనేది మనకి కంప్లీట్గా అయితే మనకి ఫీల్ అయ్యేటట్టు అయితే మనకి వస్తుంది. బట్ ఈ 2 ఏంటంటే కొంచెం టక 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 వెళ్ళిపోతున్నట్టు అయితే మనకి సీజన్ 2 అయితే ఉండడం అనేది జరిగింది. సో ఏంటంటే ఎపిసోడ్ నుంచి ఎపిసోడ్కి పెద్ద కనెక్షన్ అనేది, ట్విస్ట్ అనేది మనకు వన్లో చూస్తే మోర్ దెన్ అంటే ఎపిసోడ్ చూడాలి రాబాయ్, నెక్స్ట్ ఎపిసోడ్ అలా అంత ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. బట్ ఇందులో అయితే అంత ఇంట్రెస్టింగ్ అయితే అనిపించలేదు. నేనే అప్రాక్సిమేట్లీ 2-3 ఎపిసోడ్స్ చూసి మళ్ళీ ఒక 1 డే 2 డే గ్యాప్ ఇచ్చి మళ్ళీ చూడడం అయితే జరిగింది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి సీజన్ 2 ఏదైతే స్క్విడ్ గేమ్ అనేది మోస్ట్ డిసప్పాయింట్ చేసింది అనుకోవాలి. అలాగని చెప్పి బాగలేదని కాదు, వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ వైజ్ కానివ్వండి, అండ్ మెయిన్ ఎవరైతే క్యారెక్టర్స్ ఉన్నాయో వాళ్ళ క్యారెక్టర్స్ వైజ్ కానివ్వండి, అండ్ హీరో రోల్కి ఇచ్చే ఇంపార్టెన్స్ కానివ్వండి, చాలా అంటే చాలా బాగుంది. బట్ కంపేర్ టు వన్ కన్నా కొంచెం ఇంకా హై ఉంటే ఇంకా బాగుండేమో అనిపించేటట్టు అయితే కొంచెం అనిపించడం జరిగింది. సో ఇంకా మెయిన్లీ చూసినట్లయితే ఇందులో ఎపిసోడ్ అనేది ఫస్ట్ ఎపిసోడ్ అయితే ఒక కీ పాయింట్ తీసుకుంటారు. సో ఫస్ట్ ఎపిసోడ్ అనేది కొంచెం ఒక 20 minutes తర్వాత నుంచి కొంచెం ఎంగేజింగ్ అయితే కొంచెం బాగానే ఉంటుంది. అండ్ ఎవరైతే మళ్ళీ ఆ హౌస్లోకి వెళ్తారో, స్పాయిలర్స్ లేకుండా చెప్తాం, మళ్ళీ సేమ్ గేమ్ అనేది రూల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మనం ట్రైలర్లు టీజర్లో వాచ్ చేసాం కాబట్టి గేమ్ స్టార్ట్ అయిన టైం నుంచి అయితే మళ్ళీ ఇంట్రెస్టింగ్ అయితే సాగడం జరిగింది. బట్ ల్యాగ్ గానే ఉంటుంది. సీజన్ అంటేనే ల్యాగ్ కదా బ్రో అని మనం మామూలుగా చాలా వీడియోస్లో చెప్తున్నాం. బట్ ఇంత ల్యాగ్ ఉంటే మాత్రం చాలా కష్టం అయిపోద్ది. సో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్విడ్ గేమ్ని స్టోరీ తెలుసుకోవడానికి తప్పకుండా చూడండి. స్టోరీ కంటిన్యూషన్ చాలా బాగుంది. బట్ మూవీ సిరీస్ అనేది కొంచెం ల్యాగ్గా పోతుంది. వన్ ఎంగేజ్ చేసినంత ఇంట్రెస్టింగ్ అయితే ఈ ఎలిమెంట్స్ అనేవి ఎంగేజ్ చేయు. బట్ వర్త్ బాగా వాచ్ఫుల్ టు మొబైల్స్ అని చెప్పుకుంటాను, ఎందుకంటే మనకి రిలీజ్ అయిందే నెట్ఫ్లిక్స్లో కాబట్టి. సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? సీజన్ 1 ఇంతకీ చాలా మంది చూడలేదు. సో చూడకపోతే ఒకసారి చూసేయండి. స్క్విడ్ గేమ్ సీజన్ 1 తెలుగులో కూడా అవైలబిలిటీ ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది, మాస్టర్ పీస్ అని చెప్పాలి. అండ్ చూసిన వాళ్ళు 2 కూడా చూసేసారా? మీరే అనుకున్నారు కదా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఎస్ఎస్కే క్రేజీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దీస్ వీడియోస్, టేక్ కేర్ అగైన్, బై బై.